హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్రామదేవత గుడికి వెళ్తున్నానండి. మా గ్రామం పేరు చెల్లింపేట. మా గ్రామదేవత పేరు పాదాలమ్మ తల్లి అండి. గ్రామదేవతని మా ఊర్లో అసిరమ్మ అని కూడా పిలుస్తామండి. మా ఊరు పాదాలమ్మ తల్లి సత్యమైన తల్లి అండి. కోరిన కోరిక అనేది నెరవేరుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందండి. మా ఊర్లో సంవత్సరంకి ఒకసారైనా ఊరంతా ఒకేసారి కోడి చీర అనేది మొక్కుతామండి. దాన్నే మేము వారాలని అంటామండి. ఆ వారాలనేవి 3 days 4 days బ్యాక్ ఊరంతా ఒక చాటింపు అనేది వేస్తామండి. డప్పు కొట్టుకొని ఆ చాటింపు ఒక అతనితో వేపిస్తామండి. ఏ వారం అనేది మంగళవారమే చేస్తామండి. మంగళవారం అనేది మా గ్రామదేవత వారం అని అంటామండి. ఎవరు పూజ చేయాలనుకున్నా, ఎవరు మొక్కాలనుకున్నా మంగళవారం అంటే ఆమె వారం రోజే పూజ అనేది చేస్తారండి. ఇంకా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మా గ్రామదేవత గుడికి వెళ్తున్నాను. చూడడానికి ఎంత చూడముచ్చటగా ప్రకృతి మధ్యలో అంటే చెట్ల మధ్యలో ఎంత పచ్చనైన దీంట్లో గుడి అనేది ఉన్నదండి. మా గ్రామ దేవత గుడి అండి. ఇదే పాదాలమ్మ తల్లి గుడి. చూడండి, ఈ పక్కన గుడి అనేది చిన్నగా కట్టింది. పోతన్న పోలమ్మ అంటారండి. నేను పూజకి వచ్చేసరికి ఆల్రెడీ ఇంకొకరు పూజ చేసి వెళ్ళిపోయారండి. ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసరికి లేట్ అయ్యింది. అంటే నేను 8:30కి వచ్చాను పూజ చేయడానికి. ఇంకా వస్తానని అనుకోలేదు. ఇంకా మార్నింగే ఇంకా రావాలనిపించింది, వచ్చానండి. ఇంకా దేవునికైతే గుడి అనేది కొంచెం కడిగేసి పసుపు అనేది రాస్తానండి. పసుపు రాసి బొట్లు పెడతానండి. చూడండి వీడియోలో. మా ఊర్లో వర్షాలు పడకపోతే ఊరందరూ వెళ్ళి బిందెలతో గుడిపై నుండి నీళ్లు అనేవి పోస్తారండి. లాస్ట్ మంత్ ఆగస్టులో కూడా వర్షాలు పడలేదని అందరం వెళ్ళి నీళ్లు పోసామండి. ఆ నెక్స్ట్ వీక్ నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయండి. పంటలు అనేవి ఎదుగుదలకి బాగా వచ్చాయండి. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి సంవత్సరం వర్షాలు పడకపోతే మేము ఇలానే చేస్తామండి. ఈ గ్రామ దేవత అంటే ఈమె పాదాల తల్లి అనే గుడిపై నుండి నీళ్ళు అనేవి బిందెలతో పోస్తామండి ఊరందరం. ప్రతి ఊర్లో గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉంటారు. మా ఊర్లో గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అంటే ఈ వారంలోనే ఇంకో వారాలు చాటింపు అంటే ఇంకో గ్రామ దేవత మా ఊర్లో గ్రామ దేవతలు ఉన్నారండి. అంటే అసిరమ్మలు. వీళ్ళని అక్క చెల్లెళ్ళు, వీళ్ళ అక్క చెల్లెళ్ళండి. ఆదివారాలు అనేసి ఇంకా వారాలు అనేవి చాటింపు వేయలేదు, చాటింపు వేస్తారు. ఆదివారం నాడు కూడా ఆ తల్లికి అంటే ఆమె వీళ్ళందరికీ పెద్ద అనమాట. ఆమె పేరు దేశ తల్లి అనేసి అంటారు. ఆమెకు కూడా కోడి కోక అనేది మొక్కుతారు ఈ ఆదివారం. ప్రతి ఊర్లో గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉంటారండి. గ్రామ దేవతలు ఉండడం వల్ల ఊరు ప్రజలందరినీ ఎటువంటి బాధలు అంటే దుష్ట శక్తుల నుండి వాళ్ళే కాపాడుతారు, ఊర్లోనికి రానివ్వకుండా. అలానే మా ఊర్లో కూడా గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. చాలా పవర్ఫుల్ అండి మా గ్రామ దేవతలు. ఏమనుకుంటే అవే జరుగుతాయి. చాలా ఏమనుకుంటే అవే జరిగి కోరికలు అనేవి నెరవేరుతాయి. అంత పవర్ఫుల్ అండి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లయితే నేను ఆయిల్ అండ్ ఒత్తులు అనేవి మర్చిపోయానండి. ఇంకా వేరే అమ్మాయిని పంపించి ఇంకా తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చింది. బొట్టు అనేది మా బాబుకి తీస్తున్నానండి. బొట్టు పువ్వులు. ఇది లాస్ట్లో ఉన్న క్లిప్పు, కానీ ముందు వచ్చేసింది వీడియో. పెడుతున్నానండి, చూడండి. పసుపు రాసి కుంకుమ పెట్టాలి. నెక్స్ట్ మనం దీపం పెట్టే చోట
ముగ్గు వేయాలండి. పసుపు బొట్లు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నానండి. గుడికి వచ్చే ముందు గాబర్లో అంటే వస్తాను అనుకోలేదు, సడన్గా ఉదయం సరికి వచ్చేసాను. గుడికి వచ్చేసరికి నూనె వత్తులు అనేవి మర్చిపోయానండి. వేరే అమ్మాయిని ఇంకా పిలిపించి తీసుకొచ్చింది. చూడండి, ముగ్గు అసిరమ్మల దగ్గర ముగ్గు వేసినప్పుడు 5 గీతలు అనేవి గీస్తారండి. ఎందుకో కూడా నాకు తెలియదు. ఇక్కడైతే నేను 5 గీతలు గీశాను. ముగ్గు పిండితో 5 గీతలు గీశాను. ఇంకా నైవేద్యం అసిరమ్మలకి పప్పు బెల్లం పెడతారండి. వడపప్పు బెల్లం నేను పెట్టాను. నెక్స్ట్ ఇంకా వీడియోలో చూస్తున్నట్లయితే నైవేద్యం అప్పటికప్పుడు అటుకులు నానేసి పెట్టానండి. అసిరమ్మలకి ధూపం అంటే చాలా ఇష్టం. గుగ్గిలం సాంబ్రాణి ధూపం చూడండి వేస్తున్నాను. వెరీ పవర్ఫుల్ తల్లండి. ఏమనుకుంటే అదే జరుగుతుంది. అందరూ మొక్కులు మొక్కుతారు. అది నెరవేరేసరికి ఇంకా పూజ చేస్తారండి వచ్చి. నేను మామూలుగా వచ్చాను. ఈరోజు మంగళవారం ఇంకా తల్లి దగ్గరికి రావాలనిపించి వచ్చానండి. పచ్చడి చెట్ల మధ్యలో ఈ తల్లి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ తల్లిని పోతన్న పోలమ్మ అనేసి అంటారండి. ఈ తల్లి పక్కనే ఈ తల్లి అనేది చిన్నగా కట్టారు. ఫస్ట్ ఆ తల్లికి గ్రామ దేవతకు అనేది పూజించిన తర్వాత ఈ తల్లికి కూడా సేమ్ పూజించాలి, అదే మొక్కాలి. పసుపు కుంకుమ ఇవన్నీ పెడుతున్నాను చూడండి. అదండి 5 గీతలు అనేవి గీస్తున్నాను. అంటే మా ఊరి ప్రజలను చాలా బాగా నమ్ముతాం ఈ తల్లిని. మా గ్రామ దేవత అంటే ఈ పాదాలమ్మ తల్లి అనేది అరసాడులో వెలిసిందంటండి. అలా మా ఊరికి కూడా గ్రామ దేవత అనేది అయిపోయింది. అది ఎలానో ఏంటో అనేది చెప్పారు, కానీ నాకు మర్చిపోయాను, అంతలా గుర్తులేదు. కానీ చాలా పవర్ఫుల్ అండి. ఏమనుకుంటే జరుగుతుంది. చూడండి, మా గ్రామ దేవత ఊరు ప్రజలందరినీ, అందరి బాగోగుల్ని అంతా ఆమె చూస్తుందండి. అంతలా మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఊర్లో గ్రామ దేవతలు అనేవారు ఉంటారు. అలానే మా ఊర్లో కూడా అంటే అసిరమ్మలు అనేవారు ఉన్నారు. నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకే ఇంకో అసిరమ్మ వారాలనేసి ఉన్నాయండి. ఆ వారాలు అనేవి ఆదివారాలు చేస్తారండి. ఆ గ్రామ దేవత పేరు దేశతల్లండి. ఆమె మెయిన్ పెద్ద వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళండి. ఒక్కో వారం ఒక్కో అసిరమ్మకి పూజ చేస్తారండి. బుధవారం అనేది బంగారు తల్లికని, ఇలా ఒక్కో వారం ఒక్కో అసిరమ్మకి అనమాట. ఇంకా వీడియోలో చూస్తున్నట్లయితే నాకన్నా ముందు ఎవరు పూజ చేశారో వారికి కొబ్బరికాయ కొడితే మాత్రం పువ్వు పూసిందండి. ఏం మొక్కారో ఏమనేది తెలియదు. వాళ్ళ మొక్క అనేది నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పూజిస్తున్నది పోతన్న పోలమ్మ అని చెప్పాను కదండి ఆల్రెడీ. ఈవిడికి కూడా ఒక కథ అనేది ఉంటుంది. ఈవిడి కథ చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మా ఊరిని మా గ్రామ దేవతలు నలువైపులా చూసుకొని మమ్మల్ని కాపాడుతున్నారండి దుష్ట శక్తుల నుండి. అందుకే ఊరందరం సంవత్సరానికి ఒక్కో వారం ఇలా కోడి కోక అనేది చూపుతామండి. ఇంకా పూజ అయిపోయింది. అక్కడ మా బాబు గురించి బొట్టు తీస్తున్నానండి. దేవుడి దగ్గర బొట్టు మరియు పువ్వులు అనేవి కూడా తీస్తున్నాను. బొట్టు అనేది పళ్ళెంలో వేస్తున్నాను. చూడండి, అంటే ఇంటికి తీసుకెళ్తున్నాను. వేరే అక్కకు కూడా ఇవ్వడానికి తీసుకెళ్తున్నానండి. పువ్వులు అనేవి ఇంకా కిందవి తీసుకొని పెట్టుకున్నాను.
చూడండి మా గ్రామ దేవతని, మా గ్రామ దేవత గుడిని చూడండి. నాతో పాటు వేరే అమ్మాయి ఇంకా అదే ఆయిల్కి ఒత్తులు కని పంపాను కదండి, ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయికి కూడా ఇంకా బొట్టు తీసానండి. ఆ అమ్మాయికి పువ్వులు ఇస్తున్నాను. మీ ఊర్లో కూడా ఇలా ఆశ్రమాల దగ్గరికి వెళ్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయండి. చూడండి, అక్కడ కొబ్బరికాయ అనేది పూసిన కొబ్బరికాయ అనేది తీసుకొని వచ్చాను. ఇంకా అక్షంతలు పువ్వులు వేసి మొక్కుతున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి. అందరూ బాగుంటేనే కదండి, రైతులు బాగుండాలంటే వర్షాలు పడాలి, వర్షాలు పడి పంటలు బాగా పండాలి. ఆ వర్షాలు పడాలంటే గ్రామ దేవతల ఆశీర్వాదాలు మాకు ఉండాలి. అక్షంతలు వేస్తున్నానండి. కరోనా టైంలో కూడా మా ఊరు అంటే చుట్టుపక్కల దేశవ్యాప్తంగా కరోనా అనేది వ్యాపించిన మా ఊరు మాత్రం కరోనా అనేది దరిదాపుల్లో రాలేదండి. దానికి కారణం మాత్రం గ్రామ దేవతలే. ఎటువంటి వ్యాధిని ఎలాంటివి సోకనివ్వకుండా మా ప్రజలందరినీ, ఊరు ప్రజలందరినీ మా గ్రామ దేవతలే కాపాడుతున్నారండి. అంత పవర్ఫుల్ మా గ్రామ దేవతలు. చూడండి, పూజ అయిపోయింది, దీపం పెట్టేశాను. పల్లెటూరులో ఉండే ఆనందం సిటీలో రాదండి. ఇప్పుడు సొంత ఇంటికాడ ఉండడం కన్నా సిటీలో అద్దెంట్లోనే చాలా, ఊర్లో ఏం ఆధారం లేనప్పుడు, ఊర్లో రైతులు అంటే పంటలు పండించి నష్టపోయినప్పుడు ఇంకా సిటీకి వెళ్ళిపోతున్నారండి. సొంత ఊర్లో ఉండి సొంత ఇంట్లో ఉన్న ఆనందం సిటీలో అద్దెంట్లో అనేది రాదండి. చూడండి, ఈమె అక్కమ్మ పోలమ్మ. ఆల్రెడీ ముందు చెప్పాను, ఈమె కూడాను చాలా పవర్ఫుల్ అండి. నీళ్ళు పోస్తున్నాను. ఈమెకు కూడా ముందు చెప్పాను కదండి ఎలానే పూజ చేయాలి. పసుపు కుంకుమ రాసి ఇంకా పువ్వులు అవన్నీ పెట్టి. చూడండి, పల్లెటూరులో ఏమిటంటే ఒక కష్టం వస్తే అందరూ వస్తారు. అదే సిటీలో అంటే పక్కింటి వాళ్ళకి ఏమైనా అసలు తెలియదు, అలా ఉంటారు బిజీ లైఫ్లు. ఈ పల్లెటూరులో అంటే రైతులు నెక్స్ట్ ప్రజలు అనేవాళ్ళు కష్ట సుఖాలన్నీ పంచుకుంటారు. ఎవరికి కష్టం వచ్చినా వెంటనే వస్తారు, ఆదుకుంటారు, సాయం చేసుకుంటారు. సిటీలు అంటే ఈ హెల్పింగ్ నేచర్ కానీ, ఒకళ్ళు పట్టించుకోవడం కానీ ఇవేమి ఉండవండి. మీకు తెలిసే ఉంటుంది సిటీలో ఎలా ఉంటారో ప్రజలు. సిటీ మంచిది అనుకుంటారు కానీ పల్లెటూరులో వచ్చే ఆనందం అనేది సిటీలో రాదు. ప్రకృతి అందాలు, ఎటువంటి కాలుష్యం లేని గాలి, నేచర్ అండి. అందుకే పల్లెటూరులో సిటీ వాళ్ళు ఏమనుకుంటారంటే పల్లెటూరులో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ పీల్చే గాలి కూడా అంత నేచర్గా ఉంటుంది. అక్కడైతే ఇంకా కంపెనీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ నేచర్ అనేది అవన్నీ సిటీలో ఇంత స్వచ్ఛమైన గాలి ఇవేమి ఉండవండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. చూడండి, అక్కడున్న ఎవరో కొట్టిన కొబ్బరి కాయని పువ్వు వచ్చింది కదండి, అది నైవేద్యంగా తీసుకొని వచ్చాను. మొత్తం కొబ్బరికాయ మొత్తం మూసేసింది, అంత పెద్దగా ఉంది పువ్వు అనేది. ఏం కోరుకున్నారు కానీ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి.